హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనమైతే హన్మకొండ వరంగల్కి మధ్య కొండపై కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంకి అయితే వచ్చేసినామండి. మన ఇండియాలోనే అతి ప్రసిద్ధమైన ఆలయం అండి ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం. మొదటగా రాగానే మనకి ఒక చెట్టు దగ్గర అమ్మవారి రూపం అయితే కనిపించింది. ఎంతో విశిష్టత మహిమ కలిగిన ఈ అమ్మవారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాగానే కొండలు, ఆ కొండలపైన శివపార్వతుల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది కమాన్. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. రాగానే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ షాప్ కనిపిస్తూ ఉంది. బయట కొబ్బరికాయలు అవి అమ్ముతారు, కాకపోతే చాలా దూరంలో ఉన్నాయి. లోపల మాత్రం ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఉన్నాయి, కానీ చాలా కాస్ట్ అండి. ఇక్కడ 250 అట్లా చెప్తున్నారు కొబ్బరికాయకి. పసుపు కుంకుమ పూలు అంతే. కానీ లోపలికి వచ్చేసినాక అనిపించిందండి, సూపర్ అనిపించింది. రాగానే ఇక్కడ ఆలయ చరిత్ర అని కనిపించింది. దీన్ని వీడియో తీశాను, అమ్మతో కలిసి వెళ్ళాను. లోపల ఇట్లా అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ముందైతే మనం ఇక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకు శ్రీకృష్ణుని విగ్రహం అయితే కనిపిస్తుంది. గోమాతలు ఉన్నారు. ఇక్కడ మొత్తం మనం చుట్టూ ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని గుడి లోపలికైతే వెళ్ళాలి. ఇదే ఆనవాయితీ అంట. ఖచ్చితంగా శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని వెళ్ళాలి. యాదవుల కులదైవం కూడా శ్రీకృష్ణుడండి. మహాష్టమి అని పిలువబడుచున్న దుర్గాష్టమి రోజున జగన్మాత కోటి యోగిని గణములతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించిందని వచనములు తెలుపుచున్నాయి. ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం అయితే 2వ పులకేశి కాలంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఇదే మనకు కనిపిస్తున్న దారి. ఇలాగే వెళ్ళాలి. ముందు ఇక్కడ మనకు వెళ్ళగానే శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహం కనిపిస్తుంది. ఇలా కొంత దూరం వెళ్ళగానే అక్కడ కనిపించేది విఘ్నేశ్వరుని టెంపుల్. ముందుగా వినాయకుడిని దర్శించుకొని తర్వాత అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. పక్కనే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ముందు ఎంట్రన్స్. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టి వెళ్ళాలండి లోపలికి. లోపల కొట్టనివ్వరు కొబ్బరికాయలు, బయటనే కొట్టాలి. ఇక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభం. ఇక్కడ మనకు భద్రకాళి అమ్మవారు పశ్చిమ రూపంలో కొలువై ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని చెబుతారు. దాదాపుగా ఈ ఆలయం నిర్మించబడి 1000 సంవత్సరాలు దాటిందని చెప్పేసి మనకు చరిత్ర చదివితే అర్థమవుతుంది. ప్రతాపరుద్రుని కాలం నాటికి భద్రకాళి గుడి ప్రసిద్ధమై ఉండినట్టు స్పష్టంగా తెలుస్తుంది. మేమైతే ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. అమ్మవారి రూపం చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నవి అమ్మవారి చీరలు, భక్తులు కానుకగా సమర్పించినవి. ఇక్కడ మరొకటి ఏంటంటే అమ్మవారు మనకు 9 అడుగుల ఎత్తులో 8 చేతులతో గంభీరమైన రూపంలో కనిపిస్తారు. కానీ శ్వాంత స్వరూపిణి అని చెప్పేసి అంటున్నారు. మరొక ప్రత్యేకత ఏంటంటే అభిషేకం చేసేటప్పుడంట అమ్మవారు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినట్టు కనిపిస్తారంట. ఇక్కడున్న ఒక పంతులు గారు చెప్పారు. పక్కనే ఉన్న నాగేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేసినాము. ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు మనకు చతురస్రాకారంలో ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆలయం వెనుక భాగం నుంచి బయటకు వచ్చేసినాం. ప్రశాంతమైన వాతావరణం, గాలి, కొండలు, అక్కడ కనిపిస్తున్న విగ్రహాలు ఆదిశంకరాచార్యులు మరియు వారి శిష్యులు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే అక్కడ నుంచి రావాలనిపించలేదు. ఇంటికైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఊడల మర్రి చెట్టు. ఇక్కడ కూడా అమ్మవారిని పూజించి ముడుపులు కడతారు. పక్కనే ఉంది యాగశాల. చూడండి జనం ఎంత ఉన్నారో. ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తున్న మరొక దేవుడు మన వెంకటేశ్వర్ల స్వామి. పక్కనే కనిపిస్తున్నది మరొకటి యాగశాల. ఇక్కడ యాగాలు, హోమాలు అన్నీ జరిపిస్తారంట. పూర్వం రాజులు కూడా భద్రకాళి అమ్మని పూజించేవారంట. యుద్ధానికి ముందు పాండవులు కూడా భద్రకాళి అమ్మని స్తుతించినట్లు ఇతిహాసం ద్వారా తెలుస్తున్నది.
మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.